ఏడబ్ల్యూఎస్లో ఈకేఎస్ క్లస్టర్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకు ఒక రోల్ కావాలి. దానికి ఈకేఎస్ లేదా అడ్మిన్ పర్మిషన్స్ ఉండాలి. దాని తర్వాత మనకు ఒక ఉబుంటూ మషిన్ కావాలి అండ్ పైన రోల్ని అటాచ్ చేయాలి దానికి. నెక్స్ట్ ఈకేఎస్ సిటిఎల్ని క్యూబ్ కట్ల టూల్స్ ఉంటాయి. ఇదేమో క్లస్టర్ క్రియేట్ చేయడానికి ఏడబ్ల్యూఎస్లో, ఇదేమో క్లస్టర్ని మేనేజ్ చేయడానికి. దాంతోపాటు మనం అన్జిప్ టూల్ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎందుకంటే ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఒక రోల్ క్రియేట్ చేసుకుందాం. క్రియేట్ రోల్ అందాం EC2 కోసం. నెక్స్ట్ అడ్మిన్ ప్రివిలేజ్ ఇచ్చేసుకుంటాను నేను. నెక్స్ట్ అందాం. రోల్ వచ్చేసి EC2 to EKS అని ఇస్తా. సో రోల్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి. ఆల్రెడీ ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్ అందాం. EKS అడ్మిన్ అని ఇచ్చుకుంటా పేరు. ఉబుంటూ మషిన్ T3 మీడియం తీసుకుంటాను నేను. T2 మైక్రో కూడా ఓకే. క్లిక్ చేసి నెక్స్ట్ మన VPC ఏది కావాలో చూస్ చేసుకొని సెక్యూరిటీ గ్రూపు మిగతాదంతా యాక్టివ్ చేసి లాంచ్ అని కొడతా. ఓకే, దీనికి మనం ఇందాక క్రియేట్ చేసిన రోల్ని అటాచ్ చేద్దాం. సెక్యూరిటీ ఓకే, అది కంప్లీట్గా అప్ అయిన తర్వాత ఆప్షన్ ఎనేబుల్ అయ్యేటట్టుంది. పేజ్ రిఫ్రెష్ కొడదాం. సెక్యూరిటీకి వచ్చి మోడిఫై IAM రోల్ అందాం. ఇందాక క్రియేట్ చేసిన రోల్ అటాచ్ చేద్దాం. సో నెక్స్ట్ దీనికి కనెక్ట్ అయిపోదాం. Ubuntu యూజర్ నేమ్, దట్స్ ఫైన్. sudo sn కొట్టేసి నెక్స్ట్ ఈ AWS CLI ఇన్స్టాల్ చేద్దాం. సో దానికన్నా ముందు apt update, నెక్స్ట్ apt install unzip. సో కమాండ్ ఏంటంటే దీనికి apt update apt install unzip -y అన్నా. సో ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ ఇది తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో ఇన్స్టాల్ అయిపోయింది. AWS -version అని కొట్టాను అనుకో, సో వచ్చేసింది. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఈకేఎస్ అండ్ క్యూబ్ కట్లు ఇన్స్టాల్ చేయాలి. దానికి కమాండ్స్, దానికి ఈ కమాండ్ రన్ చేస్తే సరిపోతుంది. ఈకేఎస్ సిటిఎల్కి అయితే సో ఇది ఏమైందంటే ఈ టెంపరీ డైరెక్టరీలో ఆ ఫైల్ కాపీ అయిందనమాట. అక్కడికి వెళ్ళాను అనుకో /temp అని. సో ఇక్కడ ఈకేఎస్ సిటిఎల్ అని చూడండి. దీన్ని ఇప్పుడు మనం కమాండ్లా మార్చాలంటే ఇది ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కదా, దీన్ని తీసుకుపోయి యూజర్ లోకల్ బిన్లో పెట్టాలంటే దీన్ని సింపుల్గా మూవ్ EKSCTL /user local/bin దీంట్లో పెట్టామనుకో, మనం ఏ ఫోల్డర్ ఉన్నా సరే ఆ కమాండ్ ఇప్పుడు రన్ చేస్తే మనకు కమాండ్ లాగా వర్క్ చేస్తుంది. అది చూడొచ్చేసింది. సో అట్లాగే క్యూబ్ కటిల్ కూడా సో LS కొడితే ఇక్కడ ఫైల్ ఉంది. బేసిక్గా ఫస్ట్ దాన్ని నేను ఎగ్జిక్యూటబుల్ ఫైల్గా మారుస్తా క్యూబ్ కటిల్ అని.
నేను దాన్ని ఓన్లీ ఇక్కడే ఉందనుకో, ఆ ఫైల్ ఎక్కడ ఉందో అదే లొకేషన్ నుంచి రన్ చేయాలి. ఇట్లా ఇట్లా రన్ చేయాలనుకుంటే. అట్లా కాకుండా నువ్వు ఏ డైరెక్టరీ ఉన్నా సరే అది కమాండ్ లాగా రన్ అవ్వాలంటే జస్ట్ సింపుల్గా దీన్ని ఇదర్ కాపీ ఆర్ మూవ్ ఎక్కడికి వేయాలి, యూజర్ లోకల్ బిన్లో పెట్టాలి. స్లాష్ యూజర్ లోకల్ బిన్ క్యూబ్ కట్లను కొట్టామనుకోండి, వచ్చేసింది చూడండి. ఎప్పుడైనా సరే ఆయన కమాండ్ టైప్ చేసినప్పుడు కమాండ్ నాట్ ఫౌండ్ అంటే దాని అర్థం అది లేదని. అట్లా కాకుండా ఇట్లా హెల్ప్ పేరు వచ్చిందనుకో దాని అర్థం ఆ కమాండ్ ఉన్నట్టు, ఇన్స్టాల్ అయి ఉన్నట్టు. సో మనం క్యూబ్ కట్ ఈకేస్ ఇన్స్టాల్ చేసినాం, దీనికి రోల్ కూడా అటాచ్ చేసినాం, AWS కూడా లేటెస్ట్ ఇన్స్టాల్ చేసినాం. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే నెక్స్ట్ మనం క్లస్టర్ని క్రియేట్ చేయాలంటే ఈ కమాండ్స్ రన్ చేయాలి. ఈ కేసు ఇట్లా క్రియేట్ క్లస్టర్ అని నేమ్ నుంచి క్లస్టర్ నేమ్ ఇచ్చుకున్నాం. ఇక్కడ అదే కుబర్నెటిస్ వర్షన్ ఇచ్చుకున్నాం 1.28 లేటెస్ట్ ఇది. నెక్స్ట్ అది ఏ జోన్లో క్రియేట్ అవ్వాలో ఆ రీజన్లో ఉన్న జోన్లు ఇచ్చినాం 1A 1B 1C అని. సో ఇక్కడ నోడ్ గ్రూప్స్ అని క్రియేట్ చేయట్లా. నోడ్ గ్రూప్స్ అంటే ఏంటంటే ఇక్కడికి వచ్చి మనం కుబర్నెటిస్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ అన్నాం అనుకోండి. ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూస్తే మనం ఏం చేస్తున్నాం, ఈ మాస్టర్ నోడ్ క్రియేట్ చేస్తున్నాం ఇప్పుడు. అంటే AWS ఓడి దీన్ని మేనేజ్ చేస్తాడు, ఈ మిగతాయి మనమే మేనేజ్ చేయాలి. సో మనం ప్రస్తుతానికి వర్కర్ నోట్స్ తీసుకోవట్లా, ఓన్లీ కంట్రోల్ ప్లేన్నే క్రియేట్ చేస్తున్నాం. అందుకని చెప్పేసి ఇక్కడ కమాండ్లో వితౌట్ నోడ్ గ్రూప్ అని పెట్టినాం. మనం మళ్ళీ నోడ్ గ్రూప్ని మనం డిప్లై చేసుకుందాం. ఫస్ట్ ఈ కమాండ్ తీసుకొచ్చి ఇక్కడ మనం ఉబుంటులో రన్ చేస్తాం. నాకు తెలిసి ఎర్రర్ వస్తుంది అనుకుంటున్నా. ఓకే, సో ఇది ఎందుకు వచ్చిందంటే మనం బేసిక్గా ఈ కమాండ్ రన్ చేసినప్పుడు మన హోమ్ డైరెక్టరీలో .AWS అనే ఫోల్డర్ని చూస్తుంది ఉందా లేదా అని. సో అది లేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే సింపుల్గా AWS కాన్ఫిగర్ కమాండ్ రన్ చేద్దాం. కానీ మనం కీస్ అయితే ఏమి ఇవ్వట్లేదు, ఎందుకంటే మన రోల్ నుంచి తీసుకుంటుంది కాబట్టి. సో కీస్ ఎంటీ, సీక్రెట్ కీ ఎంటీ, రీజన్ వచ్చేసి US:1 అని ఇస్తా. మీరు ఏ రీజన్ ఉంటే ఆ రీజన్ ఇవ్వండి. చేశానంట. సో ఇప్పుడు మళ్ళీ రన్ చేశాను అనుకో, ఇప్పుడు వస్తుంది చూడండి. సో కాసేపట్లో మన క్లస్టర్ డిప్లాయ్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చి చూస్తే ప్రజెంట్ ఏం లేవు. కాసేపట్లో మనకి క్లస్టర్ ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. సో క్లస్టర్ డిప్లాయ్ అయిపోయింది. సో దగ్గర 8:47కి స్టార్ట్ అయితే 9 కంటే 13 నిమిషాలు తీసుకుంది. ఇక్కడ క్లస్టర్కి వచ్చి రిఫ్రెష్ కొట్టామనుకోండి, సో ఇక్కడ మన క్లస్టర్ క్రియేట్ అయిపోయింది. మనం ఇక్కడ చెక్ చేయొచ్చు. ఎలా చెక్ చేయొచ్చు అంటే kubectl క్లస్టర్ info కొట్టామనుకోండి, సో మన క్లస్టర్ ఇన్ఫో వచ్చింది మన ఎండ్ పాయింట్. సో బేసిక్గా ఇది పబ్లిక్ ఎక్స్పోజర్ ఉంది, బట్ రియల్ టైంలో మనం ప్రైవేట్లో పెట్టుకుంటాం దీన్ని. సో నేను ప్రతిసారి kubectl ఇట్లా ఇంత పెద్ద కమాండ్ టైప్ చేయకుండా దాన్ని ఏలియస్ చేసుకుంటా. ఏలియస్ k = kubectl అంట. ఇప్పుడు టైప్ చేసాడు k get nodes అంట. నోట్స్ ఏం లేవు కాబట్టి ప్రజెంట్ నో రిసోర్సెస్ ఫౌండ్ అని వస్తుంది. ఇవన్నీ కుబర్నెటిస్ కమాండ్స్ బై ద వే. సో మనం ఇక్కడికి వచ్చేసి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చి మన క్లస్టర్ మీద క్లిక్ చేస్తే కంప్యూట్ కిందకి వెళ్తే మనకి సర్వర్స్ ఏం లేవు ఇక్కడ. నోట్స్ మన EC2 డాష్బోర్డ్లో కూడా మన సర్వర్స్ ఉన్నాయి, కానీ నోట్స్ అంటూ స్పెసిఫిక్గా ఏం లేవు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నోట్స్ డిప్లాయ్ చేయాలి. సో ఫస్ట్ ఒక నోడ్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటా. దానికన్నా ముందు మనం ఇది ఒక IAM/ODC ప్రొవైడర్, ఓకే, యూటిల్స్ కోసం ఇస్తున్నాం. నేను ఈ కమాండ్ కూడా రన్ చేసేద్దాం, అంత అవసరం లేదు, బట్ ఓకే. సో ఇప్పుడు మన నోడ్ గ్రూప్ క్రియేట్ అంటే కమాండ్ ఏంటంటే ఇది EKSCTL క్రియేట్ నోడ్ గ్రూప్ అని మన క్లస్టర్ నేమ్ ఇవ్వాలి. మన క్లస్టర్ నేమ్ ఇచ్చినాం, ఏ రీజను, ఏం కదా, ఎన్ని నోట్స్ కావాలి, మినిమం మ్యాక్సిమం, దాని సైజ్ ఎంత ఉండాలి, దాని యొక్క EBS వాల్యూమ్ది, మన ఏ కీ వాడాలి, ఇవన్నీ మనం ఇక్కడ చెప్పొచ్చు అనమాట. సో ఇదంతా నేను కాపీ చేసేసి ఇక్కడికి వచ్చి మన ఉబుంటులో రన్ చేస్తాం మళ్ళీ.
సో కాసేపట్లో ఇది డిప్లాయ్ అయిపోయాక మనకి ఇక్కడ క్లస్టర్స్కి వస్తే ఇక్కడ రిఫ్రెష్ కొట్టామనుకోండి, ఇక్కడ కంప్లీట్ అయినట్టు లేదు. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడికి వస్తే మన కింద నోట్ గ్రూప్స్ అని ఉంది కదా, ఇక్కడ ఒక గ్రూప్ క్రియేట్ అవుతుంది. నోట్స్ కూడా అప్ అయిపోతాయి. ఇక్కడ ఈవెన్ EC2 డాష్బోర్డ్లోకి వస్తే మనకి 2 కొత్త మషిన్లు కనిపించాలి. రెండే ఎందుకు అన్నానంటే ఇక్కడ మనం ఇక్కడ 2 ఇచ్చాం కాబట్టి, ఇక్కడ నోట్స్ మినిమం 2 అని ఇచ్చాం, మ్యాక్సిమం 4. సో అది సో ఇంకా కంప్లీట్ అయినట్టు లేదు. అది ఇక్కడికి వచ్చి ఒకసారి రిఫ్రెష్ కొట్టి చూద్దాం. ఓకే, ఒక నోట్ గ్రూప్ క్రియేట్ అయిపోయింది. తర్వాత నోట్స్ కూడా అప్ అయిపోతాయి కాసేపట్లో. సో వన్స్ ఈ నోట్స్ అప్ అయిపోయినాక మనం ఏం చేద్దామంటే ఒక శాంపుల్ పాడ్ని డిప్లాయ్ చేసి చూద్దాం అసలు వర్క్ అవుతుందా లేదని. ఈ కమాండ్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అయింది. సో ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ కొడతా EKS డాష్బోర్డ్లో. సో నోట్ గ్రూప్ ఓకే, డిజైర్ 2 అని ఇచ్చిన 2 వచ్చినాయి. ఇక్కడికి వచ్చి EC2 డాష్బోర్డ్లో రిఫ్రెష్ కొట్టాను అనుకోండి. సో ఇక్కడ 2 కొత్త ఇన్స్టెన్స్లు మనకి క్రియేట్ అయిపోయినాయి. మై క్లస్టర్ NG1 నోడ్, NG1 నోడ్ అని ఇక్కడ చూడండి, 2 మషిన్లు. అంటే మనం ఏమన్నా పార్ట్స్ డిప్లాయ్ చేస్తే కుబర్నెటిస్ పార్ట్స్ ఈ మషిన్లోకి డిప్లాయ్ అయిపోతాయి. సో ఇక్కడికి వచ్చి మళ్ళీ మనం get నోట్స్ అని కొట్టాను అనుకో. సో మనకి ఈ 2 నోట్స్ చూపిస్తున్నాయి చూడండి. ఇప్పుడు నేను టెస్ట్ చేయడం కోసం ఏం చేస్తానంటే ఒక Nginx పాడ్ని డిప్లాయ్ చేస్తాను. -image nginx అని కొడదాం. సో పాడ్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ get పాడ్ అని కొట్టాను అనుకో. సో పాడ్ క్రియేట్ అయిపోయింది అండ్ అప్ అయింది. ఇప్పుడు నేను దీన్ని ఎక్స్పోజ్ చేయాలంటే మనం కుబర్నెటిస్ సర్వీస్ వాడాలి. ఇవన్నీ కుబర్నెటిస్ కమాండ్స్. బేసిక్గా ఏమని చేస్తానంటే ఎక్స్పోజ్ పాడ్, ఆ పాడ్ నేమ్ ఇచ్చేస్తా nginx అని. నెక్స్ట్ ఏ పోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతుంది. నేను పోర్ట్ 18 ఎక్స్పోజ్ చేయబోతున్నా. ఇది టైప్ ఏంటంటే నోడ్ పోర్ట్. ఇవి కేసెన్స్ అబ్సల్యూట్లీ ఇట్లా ఇవ్వండి. ఎక్స్పోజ్ అయిపోయింది. ఇప్పుడు get svc అని కొట్టాను అనుకో, సర్వీస్ అనమాట. సో సర్వీస్ చూపిస్తుంది ఇక్కడ మనకి. ఇక్కడ చూస్తే ఇక్కడ Nginx అనేది ఈ పోర్ట్ పైన ఎక్స్పోజ్ అవుతుంది 31741. ఓకే, ఏది నోడ్ ఏది నోడ్ అవసరం లేదు, బేసిక్గా ఈ పోర్ట్ పైన ఎక్స్పోజ్ అవుతుంది. సో నేను ఇక్కడికి వచ్చేసి ఏదో ఒక మషిన్ తీసుకొని ఈ పబ్లిక్ IP కాపీ చేసి ఇక్కడికి వచ్చి ఆ పోర్ట్ నెంబర్ ఇచ్చాను అనుకో. ఒక్క నిమిషం, 31741 కదా పోర్ట్ నెంబర్, 31741. సో దానికన్నా ముందు ఇక్కడ దీని సెక్యూరిటీ గ్రూప్కి వచ్చి మనం ఆ పోర్ట్ని ఎక్స్పోజ్ చేయాలి ఫస్ట్. ఇక్కడికి వచ్చేసి 31741 అదేనా పోర్ట్ నెంబర్, 31741. ఓకే, ఈ పోర్ట్ నెంబరు ఫ్రమ్ ఎనీవేర్ అని చెప్పి ఓపెన్ చేయాలి. చూసారా, వెల్కమ్ టు Nginx అని మన డిఫాల్ట్ పేజ్ వచ్చేసింది. సో బేసిక్గా అయితే మన EC2 మషిన్ పైన రన్ అవ్వట్లా. ఈ ఏదైతే మన క్లస్టర్ ఉందో ఆ క్లస్టర్లో రన్ అవుతుంది ఆ నోడ్ పైన. సో నాకు తెలిసి ఇంకొక EC2 మషిన్ ఇంకొక నోడ్ పైన కూడా రావాలి. లెట్ మీ చెక్. దీని పబ్లిక్ IP తీసుకొని 31741 చూసారా, మనం ఈ 2 నోడ్ల నుంచి మనం యాక్సెస్ చేయగలుగుతున్నాం. సో బేసిక్గా ఈ నోడ్ల పైన ఉన్న EKS క్లస్టర్ ఉంది కదా, ఈ నోడ్లో రన్ అవుతుంది అనమాట మనకి. సో ఈ రకంగా మనం ఈ EKS క్లస్టర్ని క్రియేట్ చేసుకోవచ్చు. AWSలో బేసిక్గా మన క్లస్టర్ ఇవ్వడం వరకు వీని పని, మిగతా కమాండ్స్, పార్ట్స్, సర్వీసెస్, డిప్లాయ్మెంట్స్ అవన్నీ మనమే క్రియేట్ చేసుకోవాలి.
సో అవన్నీ కుబర్నెటిస్ కిందకి వస్తాయి అన్నమాట. సో ఇట్లా మనం బేసిక్గా క్రియేట్ చేసుకోవచ్చు. కావాలంటే మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా నోట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మన క్లస్టర్కి. సో ఇక్కడికి వచ్చి మనం ఇంకా నోట్స్ అని ఉన్నాయి. ప్రజెంట్ ఇక్కడ ఏం చూపించట్లేదు యాక్చువల్లీ. ఇక్కడ ఎడిట్ అని కొట్టామనుకోండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజైర్డ్ ఒకటి పెంచాలనుకోండి, ఇంకొక నోడ్ యాడ్ అయిపోతుంది డిజైర్లో. డిజైర్డ్ అంతా మినిమం సైజ్ కూడా పెంచాం అనుకో, ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ కొట్టాను అనుకోండి, ఇంకొక నోట్ డిప్లాయ్ అవ్వాలి యాక్చువల్లీ. చూసారా, పెండింగ్ అనేది ఇంకోటి డిప్లాయ్ అవుతుంది. సో ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు. క్లస్టర్ని మొత్తం డిస్ట్రాయ్ చేయాలనుకోండి, డిలీట్ చేయాలంటే సింపుల్. ఇక్కడికి వచ్చి ఈ కమాండ్ కొట్టామనుకో, గెట్ నోట్ గ్రూప్స్ అని వస్తుంది. సారీ, ఇక్కడ డిలీట్ అని ఉంది కదా, ఇక్కడ ఇది నోట్ గ్రూప్ని డిలీట్ చేస్తా ఫస్ట్. ఇక్కడికి వచ్చి సింపుల్గా ఈ కమాండ్ రన్ చేసి సరిపోతుంది. సో కాసేపట్లో నోట్ గ్రూప్ మొత్తం డిలీట్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ డిలీట్ క్లస్టర్ ఉందనుకోండి, క్లస్టర్ నేమ్ ఇచ్చేస్తాం, ఆ క్లస్టర్ కూడా డిలీట్ అయిపోతుంది తర్వాత. సో ప్రజెంట్ ఈ కమాండ్ రన్ అవుతుంది. యాక్చువల్లీ డిలీట్ నోట్స్ కాకుండా డైరెక్ట్గా డిలీట్ క్లస్టర్ అని కొట్టి క్లస్టర్ నేమ్ ఇచ్చేసి సరిపోతుంది. ఇక్కడ చూస్తే మన మషిన్లో టర్మినేట్ అయిపోయినాయి చూడండి. సో కాసేపట్లో ఇక్కడ మనం ఇక్కడికి వచ్చి చూస్తే మన క్లస్టర్ కూడా డిలీట్ అయిపోతుంది. డిలీటింగ్ అని రావాలి ఇక్కడ. సో యాక్టివ్ అని ఉంది. సో బేసిక్గా మన క్లస్టర్ క్రియేట్ చేసేటప్పుడు ఏమైందంటే, మా బ్యాక్ ఎండ్లో మనకి ఒక క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ కూడా క్రియేట్ అయింది యాక్చువల్లీ. ఇక్కడ చూపిస్తుంది చూడండి, స్టాక్ బ్లా 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 అని చెప్పేసి. సో అది మళ్ళీ ఇక్కడ రిఫ్రెష్ కొట్టాను అనుకో, సో కాసేపట్లో డిలీట్ అయిపోతుంది. ఇక్కడ ఇంకా స్టిల్ ఇంకా వర్కింగ్లో ఉంది కమాండ్. సో మనం ఇందాక చెప్పినట్టు నోట్ గ్రూప్స్ డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. స్ట్రైట్ అవే మనం ఈ కమాండ్ రన్ చేసి సరిపోద్ది. క్లస్టర్ ప్లస్ దానిలో నోట్ గ్రూప్స్, దానికి సంబంధించిన EC2 మార్క్స్ కూడా టర్మినేట్ అయిపోతాయి. ఇక్కడ చూడండి డిలీట్ అయిపోయినాయి ఆల్రెడీ. ఇక్కడికి వస్తే క్లస్టర్ డిలీటింగ్ అని రావాలి, పోద్ది కాసేపట్లో. ఎనీవేస్ కొంచెం వెయిట్ చేయాలి, ఈలోపు ఇది డిలీట్ అయిపోతుందండి.